సరస్వతీదేవి ప్రత్యక్షమై, నాయన వెంకటనాథ, నీవు కారణ జన్ముడవు. మీరు ఒక గొప్ప ఆత్మ. లక్షలాది మంది పేద ప్రజలకు ఓదార్పు మరియు సహాయాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. అద్భుత మేధా సంపత్తితో సద్గురువై దారి తప్పిన జనాలకు దారి చూపు. అంతేకాదు, వ్యతిరేక వర్గాల ఎదురుదాడుల నుంచి మధ్వ సిద్ధాంతాన్ని, మధ్వ సంప్రదాయాన్ని రక్షించగల సమర్థుడవి నీవే. మీరు శ్రీహరికి ప్రియమైన భక్తుడు మరియు ఆయన మీ నుండి ఆశించేది ఇదే. లేనాయన ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి అని పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు. రాత్రి జరిగిన సంఘటనలను గురువుకు తెలియజేశాడు. సంఘటనల మలుపు మరియు తన వారసుడిగా తనకు ఇంత గొప్ప వ్యక్తిత్వం లభిస్తుందని చూసి సుధీంద్ర తీర్థుడు ఎంతో ఆనందించాడు. వెంటనే తన కుమారుడికి ఉపనయనం చేయమని వెంకటనాథుణ్ణి ఆదేశించాడు. ఇది కొద్ది సమయంలోనే జరిగింది. వెంకటనాథుడికి ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. తాంజావూరు రఘునాథరాజు ఆస్థానంలో వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.